వెల్కమ్ బ్యాక్. నేపాల్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రసువా జిల్లాలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్తో పాటుగా ఇల్లు వంతెనలు ధ్వంసమయ్యాయి. బోటే కోసి నదికి వరద పట్టెత్తడంతో పలువురు గల్లంతయ్యారు. సుమారు 105 మంది భారతీయులు సహా మొత్తం 500 మంది ఆచూకీ గల్లంతైనట్లుగా సమాచారం అందుతుంది. నేపాల్ సైన్యం సహాయ చర్యలు చేపట్టగా వరదల ప్రభావంతో బీహార్ సరిహద్దు జిల్లాలోనూ హై అలర్ట్ ప్రకటించారు. టిబెట్ ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా ఉత్తర నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆకస్మిక వరద పొట్టెత్తి తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఉదయం సుమారు 9 గంటల సమయంలో టిబెట్ వైపు నుంచి ఉగ్రరూపంతో దూసుకొచ్చిన బోటే కోసి నది ప్రవాహం సరిహద్దు గ్రామాలను ముంచెత్తింది. ఈ వరద దాటికి రసువా జిల్లా పరిధిలోని తిమురే, సాఫ్రూ బేసి ప్రాంతంలోని ఇల్లు, వాణిజ్య సముదాయాలు, కస్టమ్స్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన భారీ సంఖ్యలో వాహనాలు, వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అంతేకాకుండా ఇటీవల నూతనంగా నిర్మించిన ఒక వంతెన సైతం వరద దాటికి కొట్టుకుపోవడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. Udah mati. వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతుండటంతో నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. బోటే కోసి, త్రిశూలి నదీ తీర ప్రాంతాలైన రసువా, నోవాకోట్, దాడింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశిస్తూ హై అలర్ట్ ప్రకటించింది. వెంటనే రంగులకు దిగిన నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాలు, హెలికాప్టర్లు, అత్యవసర వైద్య బృందాలతోటి ముమ్మర సహాయక చర్యలు ప్రారంభించాయి. స్థానికంగా వర్షాలు పడినప్పటికీ టిబెట్ ప్రాంతంలో సంభవించిన హిమపాతం లేదా గ్లేసియల్ సరస్సు విస్ఫోటనం కారణంగానే ఈ ఆకస్మిక వరద విరుచుకుపడి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నేపాల్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రసువా జిల్లాలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్తో పాటుగా ఇల్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. బోటే కోసి నదికి వరద పోటెత్తడంతో పలువురు గల్లంతయ్యారు. సుమారు 105 మంది భారతీయులు సహా మొత్తం 500 మంది ఆచూకీ గల్లంతైనట్లుగా సమాచారం అందుతుంది. నేపాల్ సైన్యం సహాయ చర్యలు చేపట్టగా వరదల ప్రభావంతో బీహార్ సరిహద్దు జిల్లాలను హై అలర్ట్ ప్రకటించారు. టిబెట్ ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా ఉత్తర నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా ఆకస్మిక వరద పొట్టెత్తి తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఉదయం సుమారు 9 గంటల సమయంలో టిబెట్ వైపు నుంచి ఉగ్రరూపంతో దూసుకొచ్చిన బోటే కోసి నది ప్రవాహం సరిహద్దు గ్రామాలను ముంచెత్తింది. ఈ వరద దాటికి రసువా జిల్లా పరిధిలోని తిమురే, సాఫ్రూ బేసి ప్రాంతాల్లోని ఇల్లు, వాణిజ్య సముదాయాలు, కస్టమ్స్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన భారీ సంఖ్యలో వాహనాలు, వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అంతేకాకుండా ఇటీవల నూతనంగా నిర్మించిన ఒక వంతెన సైతం వరద దాటికి కొట్టుకుపోవడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది.
వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతుండటంతో నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. బోటెకోషి, త్రిశూలి నదీ తీర ప్రాంతాలైన రసువా, నోవాకోట్, దాడింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశిస్తూ హై అలర్ట్ ప్రకటించింది. వెంటనే రంగులోకి దిగిన నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసులు బలగాలు, హెలికాప్టర్లు, అత్యవసర వైద్య బృందాలతోటి ముమ్మర సహాయ చర్యలు ప్రారంభించాయి. స్థానికంగా వర్షాలు పడనప్పటికీ టిబెట్ ప్రాంతంలో సంభవించిన హిమపాతం లేదా గ్లేసియర్ సరస్సు విస్ఫోటనం కారణంగానే ఈ ఆకస్మిక వరద విరుచుపడి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.